అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ ఇన్స్పిరేషన్. ఏంటంటే ఇది కూడా శారీ అనండి. కస్టమర్ శారీయే పంపించారనమాట మనకి. సో అంటే ఫ్రాక్ కుట్టమని చెప్పి పంపించారండి. కాబట్టి ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. చూసారు కదా, ఇదైతే బార్డర్ వచ్చిందనమాట. లైట్ సిమెంట్ కలర్, కింద వచ్చేసరికి కనకమూరి కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. కొత్త శారీ బ్లౌజ్ పీస్ పక్కకు తీసేసి మొత్తం శారీ అంతా కూడా యూజ్ చేశాను. బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఈ కలర్ వచ్చిందనమాట. ఇది కనకమూరం కలర్ వచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఇందులో మళ్ళీ వేసాను అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఏం చేశానంటే ఆ బ్లౌజ్ పీస్ అనేది కొంచెం పక్కన పెట్టేసి మొత్తం ఇలా ఏదైతే శారీ ఉందో ఆ శారీని నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. బాడీకి అయితే మాత్రం ఇదిగోండి ఇలాగా కింద వచ్చిన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ వచ్చేటట్టు అనమాట. ఈ బ్యాక్ కూడా ఇలా వచ్చేటట్టు వేసాను. నడుం దగ్గర వచ్చేసరికి ప్లేస్ ఇచ్చాను అనమాట. కింద వచ్చేసరికి అంటే ఈ బార్డర్ వచ్చింది కదా, సో అందుకని అంబ్రెల్లా చేసామంటే బాగోదండి. అంటే అంబ్రెల్లా కటింగ్ ఇచ్చామంటే బాగోదు అని చెప్పి ఇలా నడుం దగ్గర అయితే ప్రిల్స్ అయితే వేయించాను. ప్రిల్స్ చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. అంటే ఇది క్లాత్ వచ్చేసరికి డాలర్ సిల్క్ అనమాట. అంటే చాలా లైట్ వెయిట్, అసలు వెయిట్ లేదండి. కాకపోతే దీన్ని కూడా ఐరన్ చేయించాను. కానీ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ప్రిల్స్ అన్నీ కూడా. అంటే ఇలా ఐరన్ చేయించాల్సి వచ్చినవి ఏదైనా కూడా ఐరన్ చేయిస్తాను. అవి చాలా నీట్గా వస్తాయి అనమాట. క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది. బాడీకి వచ్చేసరికి జస్ట్ ఫ్రంట్ ఏంటి అంటే మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అనేది డిజైన్ చేశానండి. ఫ్రంట్ ఆ నెక్ డిజైన్ చేసి మళ్ళీ పైపింగ్ కూడా ఇచ్చాను. పైపింగ్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టి కింద జిప్ అయితే ఇచ్చాను అనమాట. కింద జిప్ అయితే ఇచ్చానండి. ఇదిగో చూసారు కదా, ఓకేనా. హ్యాండ్ కూడా మోడలే పెట్టాను. హ్యాండ్ ఎలా అంటే ఇలా కట్ వర్క్ ఇచ్చానండి. బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ ఏమో ఇక్కడ వేయించి ఇక్కడ కట్ ఇచ్చాను అనమాట. అంటే స్కాలప్ చేయించాను. ఇక్కడ చేయించి మళ్ళీ పైన బొట్ట హ్యాండ్ అండి. అది కూడా పైకి లేచేటట్టు కాదనమాట, చిన్నగా. అంటే చూసారు కదా ఆపోజిట్ ప్రిల్స్ అండి. ఇదిగో క్లాస్గా ఉంటుంది. బొట్ట హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా ఫ్రాక్ అంటాను. ఇదైతే నేను శారీ తోటి డిజైన్ చేశానండి. మ్యాక్సిమం నేను చూపించిన ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా మటుకు నేను చూపించినవన్నీ కూడా నేను శారీ తోటి డిజైన్ చేసినవే. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న ఫ్రాక్ కూడా నేను శారీ తోటి డిజైన్ చేయించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ శారీ తోటి డిజైన్ చేశానండి, ఓకేనా. అయితే ఏంటి అంటే మనం అంటే క్లాత్ తీసుకోవాలి చేయాలి అంటే కనుక మనం ఎక్కడికైనా మెటీరియల్ షాప్కి వెళ్ళాలి, తీసుకోవాలి. అదే శారీ ఉందనుకోండి, శారీతో డిజైన్ చేయించేసుకోవచ్చు కదా. ఒక చిన్న ఐడియా అనమాట. ఒకవేళ మీకు కూడా ఎవరైనా ఇలా యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న ఏదైనా మంచి మంచి శారీస్ అన్ని కూడా మీ టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేయించుకోండి. నచ్చితే ఫ్రాక్కి ఒక లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.